హలో అండి, వెల్కమ్ టు చిన్నీస్ క్రియేటివ్ వరల్డ్. లాస్ట్ వీడియోలో వంజరం ఫిష్తో ఫ్రై ఎలా చేయాలో చూపించాను కదా. ఈ వీడియోలో ఫిష్ సూప్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా నేను పీసెస్ని నీట్గా వాష్ చేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని అది హీట్ ఎక్కాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక చిన్న సైజు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అవి కొంచెం దూరగా వేగిన తర్వాత బేబీ ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా అందులో వేసుకున్నాను. ఆనియన్స్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలి. అవి మగ్గుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు అండ్ 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కొంచెం మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. నాకు ఆ రోజు పవర్ పోవడం వల్ల నేను నా దగ్గర ఉన్న చిన్న రోల్లో దంచుకున్నాను. ఇక్కడ ఒక బిట్ మిస్ అయిందండి. నేను మళ్ళీ ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి నేను ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నటువంటి ఆ పేస్ట్ని అందులో వేసి మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి తర్వాత నేను పీసెస్ని ఇలా వేసుకున్నాను. పీసెస్ కొంచెం మగ్గిన తర్వాత అందులో చింతపండు రసం పోసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా ఫిష్ కర్రీలో ఎక్కువగా గంట పెట్టి తిప్పకూడదు. పులుసు మరుగుతున్నప్పుడు ఇలా ప్యాన్ హ్యాండిల్స్ని పట్టుకొని ప్రాపర్గా తిప్పుకోండి. ఇలా తిప్పుకున్నట్టయితే ఉప్పు, కారం అన్నీ ప్రాపర్గా మంచిగా పులుసుకు పడతాయి. పీస్ ఇలా ప్రాపర్గా కుక్ అయిన తర్వాత పులుసు కూడా మరిగిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు పైన కొత్తిమీరని చల్లుకొని 1 మినిట్ స్టవ్ పైన అలానే ఉంచండి. అంతే, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే ఫిష్ సూప్ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఆల్రెడీ ధనియా, జీరా అండ్ మెంతులు మిక్స్ చేసిన పౌడర్ని ఆల్రెడీ నేను స్టార్టింగ్లో తాలింపులో వేసేసుకున్నాను. సో అందుకే ఇక్కడ నేను ఇంకా ఏం మసాలా పౌడర్స్ ఏమీ వేయడం లేదు. అవి స్టార్టింగ్లోనే మనం వేసినట్టయితే మరుగుతున్నప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది నేను ఫాలో అయ్యే నా ప్రాసెస్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.